మాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి చెప్పండి. సో గత 10 రోజుల నుంచి చూస్తున్నాము. సో డైలీ ఒక కథనం అయితే రావడం జరుగుతుంది. ఆర్టీవీ కానీ, బిగ్ టీవీ కానీ, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో. సో స్టార్టింగ్ అతను యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్స్ పెట్టి సీసీ ఫుటేజ్ అన్ని కూడా కలెక్ట్ చేసి ప్రెస్ మీట్స్ పెట్టి అది యాక్సిడెంట్ అని తేల్చడం జరిగింది. ఇంకా కూడా ఇప్పటివరకు 10 రోజులైతున్నా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాలేదు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. పోలీస్ వాళ్ళు ఒకటేసారి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఇంకా మిగిలినవి కూడా సీసీ ఫుటేజ్ పోలీస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయాలి. అంతే తప్ప పోలీస్ వాళ్ళు రిలీజ్ చేయకుండా వీళ్ళు మీడియా వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే ఇక్కడ వైన్స్లో పాస్టర్ మద్యం కొంటున్నాడు. ఇక్కడ మన ఎల్బీనగర్ సవేరా వైన్స్ అంట 2 బీర్ల టిన్ను కొన్నాడంట, 2 బకాడీ తీసుకోండు 1990, ఇంకోటి జిన్ను కొన్నాడు. దాని తర్వాత మళ్ళీ కీసరాల కొన్నాడంట. మళ్ళీ దాని తర్వాత ఎన్నో అక్కడ విజయవాడలో అక్కడ బకాడీది ఏదో తీసుకో. మళ్ళీ ఎక్కడ కూడా అతని ఫేసు హెల్మెట్ తీయట్లేదు, మాస్క్ తీయట్లేదు. సో ఇంకోటి మన సవేరా వైన్స్ దగ్గర ఓరో వ్యక్తి అతడు బయటికి వస్తుంటే ఒక ఫోటో తీసుకొని వెళ్ళాడు. సో ఇదంతా చూస్తుంటే మళ్ళీ ఆయన ప్రతి ఒక్క దగ్గర బుల్లెట్ పైన పడితేనే ఉన్నాడు. సో అతను ఎందుకు అట్లా పడుతున్నారు, ఈ వీడియోలందరికీ వీరికి ఎట్లా వస్తున్నాయి. సో చాలాసార్లు కూడా అతనికి థ్రెట్ కాల్స్ వచ్చాయంట, నిన్ను చంపేస్తాం, మీ పిల్లల్ని చంపేస్తామని చాలాసార్లు హెచ్చరించాలంట. సో అతడు ఒక స్థలం కొన్నాడంట, దాని గురించి ఆయన వెళ్ళడం జరిగిందంట. ఇంకా అది పోలీస్ వారు కూడా యాక్సిడెంట్ జరిగినంత వరకే సీసీ ఫుటేజ్ చూపిస్తారు. దాని తర్వాత ఏం జరిగిందనేది రిలీజ్ చేస్తలేదు. సో అతని కింద పడిపోయిన తర్వాత ఆ లైట్ ఇంకా బ్లింకర్ లైట్ ఇంకా వెలుగుతూనే ఉందా, ఎవరైనా వచ్చారా అనేది అయితే ఇంకా రిలీజ్ చేయట్లేదు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు అయితే మనం వేచి చూస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ రానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? దీన్ని బట్టే అన్ని అనుమానాలు వస్తున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావట్లేదు, ఈ సీసీ ఫుటేజ్ పోలీస్ వాళ్ళు ప్రెస్ ముందు ప్రవేశపెట్టలేదు, వీళ్ళు మీడియా వాళ్ళే కావాలని కక్షపూరితంగా ఒక్కొక్కటి రోజుకొక వీడియో రిలీజ్ చేస్తున్నారు. సో దీన్ని అంతటి చూస్తే కూడా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తున్నారు, ఇది తాగడు, ఎవరో కావాలని ఇంజెక్షన్ ఇచ్చారా, ఎవరైనా భయపెట్టి ఇదంతా చేపిస్తారా, డూప్ని పెట్టి దృశ్యం సినిమాలో అంతా సాక్ష్యాల కోసము అతడు అందరికీ దగ్గర వెళ్ళి చేస్తారు కదా, అట్లా ఒక డూప్ని పెట్టి అతన్ని సాక్ష్యాధారాలన్నీ అనుమానం రాకుండా ఇట్లా అంతా చేస్తారా. ఇంకైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అయితే మనకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది. యాక్సిడెంట్ అయితే అక్కడ అట్లా ఉండదు కదా అంటున్నారు. మన మాజీ ఎంపీ హర్ష కుమార్ కాంగ్రెస్ పార్టీ అతను సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసి ఇన్సిడెంట్ జరిగిన దగ్గరికి వెళ్ళి, సో అది ఒక 5 అడుగులు కూడా లేదు. సో ఒకవేళ ఆడ పడ్డా కూడా ఆడ చనిపోయేంత స్థితి అయితే కనిపించట్లేదు, ఏదో దెబ్బలు తాకితే. ఒకవేళ పడ్డా కూడా బండి ఇటు సైడ్ కదా, అతడు లెఫ్ట్ సైడ్ పడ్డాడు. సో లెఫ్ట్ సైడ్ పడితే బండి లెఫ్ట్ సైడ్ పడితే అతను రైట్ సైడ్. కానీ ఆడ యాక్సిడెంట్ అయిన సిచ్యువేషన్ చూస్తే ఆ బాడీ పైన ఎవరైనా 2-3 వ్యక్తులు తెచ్చి ఆ బుల్లెట్ని పండబెడితే ఎట్లుంటుందో ఆ రకంగా ఉంది. ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద ఉంటుంది, కానీ రోడ్డు కాకుండా సైడ్కి వచ్చి ఎట్లా పడుతుంది. ఇంకోటి ఆ మాస్క్ అలా ఎక్కడ కూడా సీజీబుల్ మాస్క్ పెట్టుకుని ఉంది, కానీ ఇక్కడ మూతికి తాకింది. ఆ మూతికి తాకినప్పుడు ఆ మాస్క్ అనేది చినిగిపోవాలి, మాస్క్ అంతా రక్తం కావాలి. కానీ అక్కడ చూస్తే ఆ మాస్క్ చాలా క్లీన్గా ఉంది, ఇంత కూడా రక్తం మరక అంటలేదు. ఆ మాస్క్ అక్కడ పెట్టి ఉంది. ఇంకోటి అద్దాలు కూడా చాలా ఎవరో వచ్చి తీసి అక్కడ క్లియర్గా పెట్టినట్టు చాలా అద్దాలు ఇరిగిపోలేదు. సో ఇవన్నీ చూస్తుంటే చాలామందికి చాలా అనుమానాలు వస్తున్నాయి. సో వేచి చూడాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత సో పోలీసులు తెలియజెప్పాలి.